మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. చిన్న సినిమాలు కూడా హంగులు, ఆర్భాటాలతో రిలీజ్ అవుతున్నాయి. గత 10, 15 సంవత్సరాలుగా 100,00,00,000 గ్రాస్ రాబడుతున్నాయి సినిమాలు. 100,00,00,000 నుంచి మొదలుపెడితే 1800,00,00,000, 1900,00,00,000 వరకు రాబట్టాయి మన తెలుగు సినిమాలు. 2011 నుంచి 2026 వరకు చాలా సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ మూవీస్‌లలో ప్రతి ఇయర్‌లో ఎక్కువ గ్రాస్ రాబట్టి నంబర్ 1 మూవీగా నిలిచిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటగా టాలీవుడ్‌లో 100,00,00,000 గ్రాస్ రాబట్టిన మూవీ 'దూకుడు'. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ అయితే క్రియేట్ చేసింది. మహేష్ బాబుకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. అలాగే 56,70,00,000 షేర్ రాబట్టింది. డే 1 నుంచే హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. 63 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. శ్రీను వెట్ల తన మార్క్ కామెడీతో తెరకెక్కించి సక్సెస్ అయితే సాధించారు. 2012 టాలీవుడ్ టాప్ గ్రాసర్ 'గబ్బర్ సింగ్'. పవన్ కళ్యాణ్‌కు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. కమర్షియల్‌గాను మంచి లాభాలను అందించింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, శృతి హాసన్ గ్లామర్, హరీష్ శంకర్ డైరెక్షన్, కామెడీ, సాంగ్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ ఆకట్టుకుంది. 90,00,00,000కు పైగా గ్రాసు, 63,00,00,000కు పైగా షేర్ రాబట్టి 65 సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. 2013లో 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. రిలీజ్‌కు ముందే మూవీ లీక్ అయినా కానీ కలెక్షన్స్ అయితే డ్రాప్ కాలేదు. ఒక్క నైజాం ఆంధ్రాలోనే 93,43,00,000 కలెక్ట్ చేసి టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 122,00,00,000 గ్రాస్ రాబట్టింది. 'మగధీర', 'దూకుడు' రికార్డులను బ్రేక్ చేసింది మూవీ. స్టోరీలో డెప్త్ లేకున్నా స్క్రీన్ ప్లేతోనే హిట్ అయింది. ఓవర్‌సీస్‌లలో 15,00,00,000 గ్రాస్ రాబట్టి అక్కడ కూడా చరిత్ర సృష్టించింది. 32 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడింది మూవీ. 2014లో 'రేసు గుర్రం' బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఆ ఇయర్ నంబర్ 1 మూవీగా నిలిచింది 'రేసు గుర్రం'. అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. బీసీ సెంటర్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్స్ కూడా రాబట్టింది. అల్లు అర్జున్‌కు తొలి 100,00,00,000 ఫిల్మ్ ఇది. అలాగే వరల్డ్ వైడ్‌గా 61,00,00,000 షేర్ రాబట్టి అప్పటికి అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 26 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు కూడా ఆడింది. 2015లో 'బాహుబలి' ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనకు తెలిసిందే. 600,00,00,000 మార్కును ఈజీగా టచ్ చేసిన తొలి తెలుగు మూవీగా నిలిచింది. ఎన్నో అవార్డులు అందుకొని ట్రెండ్ సెట్ చేసింది. తెలుగు సినిమా స్థాయిని పెంచింది మూవీ. అప్పటి వరకు తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది. ప్రభాస్ స్థాయిని పెంచింది మూవీ. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులైతే ఆడింది. 2016 టాప్ గ్రాసర్ 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్సు, రాజు కనకాల ఎపిసోడు, స్క్రీన్ ప్లే, సాంగ్స్‌తోనే బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఎన్టీఆర్‌కు మంచి సక్సెస్‌ను అందించింది 'జనతా గ్యారేజ్'. మోహన్ లాల్ క్యారెక్టర్ మూవీ స్థాయిని మార్చేసింది. తొలి 6 రోజుల్లోనే 100,00,00,000 క్లబ్‌లో చేరింది మూవీ. టోటల్‌గా 150,00,00,000 ఫీట్‌ను అందుకుంది. ఏకంగా 2,000 స్క్రీన్‌లలో రిలీజ్ అవ్వడం మరో రికార్డ్. అలాగే 6 నంది అవార్డులను అందుకుంది 'జనతా గ్యారేజ్'. 2017 టాలీవుడ్‌లో ఎక్కువ గ్రాస్ రాబట్టిన మూవీ 'బాహుబలి 2'. ఈ ఫిల్మ్ రికార్డుల గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాల్సిందే. అంతటి విజయం సాధించింది మూవీ. తెలుగు సినిమా అంటే 'బాహుబలి' ముందు, 'బాహుబలి' తర్వాత అని చెప్పే స్థాయికెళ్ళింది. 1900,00,00,000 గ్రాస్ రాబట్టి ఇండియన్ టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది. 2018లో 'రంగస్థలం' నాన్ ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఈ 'రంగస్థలం'. ప్రతి ఫ్రేమ్‌లో తన స్టైల్, యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు రామ్ చరణ్. 200,00,00,000కు పైగా కలెక్షన్స్ రాబట్టి ఘన విజయం సాధించింది. రామ్ చరణ్‌కు తొలి 100,00,00,000 షేర్ ఫిల్మ్ ఇది. 'బాహుబలి' సిరీస్ తర్వాత ఎక్కువ గ్రాస్ రాబట్టిన ఫిల్మ్ కూడా ఇదే. యూఎస్ఏలో 3.5 మిలియన్స్‌కి పైగా వసూలు రాబట్టి రామ్ చరణ్ కెరీర్‌లో అతిపెద్ద ఓవర్సీస్ హిట్‌గా నిలిచింది. 2019లో 'సాహో' నంబర్ 1 గ్రాసర్. యావరేజ్‌గా ఆడినా కానీ 451,00,00,000 గ్రాస్ రాబట్టింది. ఇండియాలో 310,00,00,000, ఓవర్సీస్‌లో 92,00,00,000 రాబట్టింది ఈ 'సాహో'. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు, అంతర్జాతీయ లొకేషన్స్‌లో మూవీని చిత్రీకరించారు.
హిందీలో ట్రెండ్ సెట్టర్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. పాజిటివ్ టాక్ వచ్చుంటే మరిన్ని కలెక్షన్స్ పెరిగేవి. 2020లో 'అల వైకుంఠపురంలో' ఎక్కువ గ్రాస్ రాబట్టింది మూవీ. 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీ పడి మరీ హిట్ అయింది. టాలీవుడ్‌లో వచ్చిన 130 కోట్లతో కలుపుకొని వరల్డ్ వైడ్‌గా 265 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి లాభాలనైతే అందించింది. 2020 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. 2021 టాప్ గ్రాసర్ 'పుష్ప'. అల్లు అర్జున్‌కు తొలి 300 కోట్ల మూవీ ఇది. 'పుష్ప' బ్రాండ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది ఫిలిం. కోవిడ్ తర్వాత ఇంత మొత్తం రాబడడం నిజంగా ఆశ్చర్యమే. వరల్డ్ వైడ్‌గా 360 కోట్ల గ్రాస్ రాబట్టి లాభాలను అందించింది. స్మగ్లింగ్ కాన్సెప్టు, పుష్పరాజ్ క్యారెక్టర్, డైలాగ్సు, సాంగ్సు బాగా ఆకట్టుకున్నాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో 100 కోట్ల నెట్ రాబట్టి డబ్బింగ్ సినిమాల చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించింది మూవీ. 2022లో 'త్రిబుల్ ఆర్' మూవీ సంచలనమైతే సృష్టించింది. 2022 టాప్ గ్రాసర్‌గా రికార్డ్ నెలకొల్పింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో సక్సెస్ సాధించింది మూవీ. ఆస్కార్ అవార్డును సైతం అందుకొని టాలీవుడ్ స్థాయిని పెంచింది 'త్రిబుల్ ఆర్'. వరల్డ్ వైడ్‌గా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్‌ను అందించింది. తొలి రోజు 223 కోట్లు కలెక్ట్ చేసింది. డే వన్ ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత మొత్తం కలెక్ట్ చేసిన మూవీ ఈ 'త్రిబుల్ ఆర్'. 2023లో 'సలార్'తో కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్. ఈ హీరో కెరీర్‌లో 400 కోట్లు కలెక్ట్ చేసిన ఫోర్త్ ఫిల్మ్ ఉన్న నటుడిగా రికార్డ్ సృష్టించారు ప్రభాస్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది మూవీ. మొత్తంగా 650 కోట్ల గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర లాభాలను అందించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో అంతగా రీచ్ రాలేదు. లేకపోతే మరిన్ని కలెక్షన్స్ పెరిగేవి. 'కేజీఎఫ్' స్క్రీన్ ప్లేతో రూపొందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. బీజీఎం, భారీ సెట్లు, డార్క్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా ఆకట్టుకున్నాయి. 2024లో 'పుష్ప 2' మూవీ టాలీవుడ్‌లోనే కాదు వరల్డ్ వైడ్‌గా తన స్టామినా ఏంటో చూపించింది. అల్లు అర్జున్ టెర్రిఫిక్ యాక్టింగ్ కనబర్చారు. అందుకే సక్సెస్ సాధించింది మూవీ. 1800 కోట్ల మార్కును టచ్ చేసిన సెకండ్ తెలుగు ఫిల్మ్‌గా నిలిచింది రికార్డులో. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, రాజస్థాన్, గోవా లాంటి స్టేట్స్‌లలో కూడా మంచి గ్రాస్ రాబట్టింది. బీజీఎం అయితే అదిరిపోయింది. అల్లు అర్జున్ క్యారెక్టర్‌తో పాటు ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఆకట్టుకుంది. 2025లో 'ఓజీ' సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది 'ఓజీ'. గ్యాంగ్స్టర్ పాత్రలో కళ్యాణ్ గారు అల్టిమేట్ యాక్టింగ్ కనబర్చారు. స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. సుజిత్ పవన్ కళ్యాణ్‌ను స్క్రీన్ పైన చూపిన విధానం ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. 300 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఇక ఈ 2026లో 'పెద్ది' మూవీ ప్రస్తుతానికి టాప్ గ్రాసర్‌గా ఉంది. 400 కోట్ల క్లబ్‌లో చేరి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బుచ్చిబాబు సెకండ్ మూవీతోనే మంచి గుర్తింపు పొందారు. రామ్ చరణ్ డిఫరెంట్ వేరియేషన్‌లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ మార్కును ఈ 2026 సంవత్సరంలో ఇంకే మూవీ అయినా దాటుతుందేమో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది కదా! ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.